హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో చాలా మంచి ముగ్గు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే మీకు ముగ్గు ఎలా వేస్తున్నానో అర్థమవుతుంది. ఈ ముగ్గు అయితే ఫ్రైడే రోజు కానీ పండుగలప్పుడు కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఫ్రైడే రోజు అయితే బాగా సెట్ అవుతుంది. ఇంకా నేలపైన అయితే చాలా బాగుంటుందండి. పేడతో అలుక్కుని ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం సీసీ రోడ్ల పైన ఫ్లోర్ పైన వేస్తాం కదా, ఎంత మంచిగా వేసినా కూడా అంత అందంగా కనిపించదు. నేల మీదనే బాగుంటుంది. ఇంటి ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే ప్రతిరోజు ముగ్గు వేయడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తుంటారు. కాలం మారినా ముగ్గు విలువ మాత్రం తగ్గలేదండి. ఈ రోజుల్లో రంగురంగుల ముగ్గులు, కొత్త కొత్త డిజైన్లు వచ్చినా ముగ్గు వెనుక ఉన్న సంప్రదాయం, సంస్కృతి ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. అందుకే మన సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు కూడా ఇటువంటి అందమైన కళను నేర్పిస్తే మన సంస్కృతి తరతరాలకు నిలిచిపోతుంది. సో అందుకే వీలైనప్పుడల్లా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గైనా సరే వేయండి. అది కేవలం ఒక డిజైనే కాదు, ముగ్గని కాదు, మన సంస్కృతికి ప్రతీక. మీలో ఎంతమంది ఇలా ముగ్గులు వేస్తూ ఉంటారు? వీలైనప్పుడల్లా ముగ్గు వేయడానికి ట్రై చేయండి. అంటే ప్రతిరోజు ఉదయం గడప ముందు ముగ్గు వేయడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ స్టార్ లాగా వేసుకున్నాను. స్టార్కి చుట్టూ లైన్స్ లాగా వేశాను. వాటి మిడిల్లో వచ్చేసి లీవ్స్ లాగా వేసుకున్నాను. లీఫ్ మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న డాట్స్ పెట్టి అలా ఒక చిన్న డిజైన్ లాగా ఆకుల్లాగా వేసుకున్నాను. సో ఇదైతే ఫ్లోర్ మీద అయితే అలా వేయడానికి వీలవుతుందండి. అదే నేలపైన అయితే చేతితో అనడానికి వీలవ్వదు కదా. ముగ్గుతోనే చిన్న ఆకుల్లాగా వేసుకుంటే సరిపోతుందండి. అదొక డిజైన్ లాగా కనిపిస్తుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు ముగ్గు ఎలా వేస్తున్నానో అర్థమవుతుంది. ముగ్గు అయితే చాలా బాగుంటుందండి. రోజు ఒకే డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా వేస్తున్నాను. ఈ ఆకుల మధ్యలో చిన్న రౌండ్ లాగా వేసుకొని చుట్టూ అలాగే వేసుకోవాలి. తర్వాత దాని మధ్యలో ఒక తామర పువ్వులాగా వేస్తున్నాను. చుట్టూ అలాగే వేసుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఈ ముగ్గు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ముగ్గునైతే ఎండింగ్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ.